విజయనగరం జిల్లా పొగిరిలోని లెప్రసీ ఆసుపత్రి అర్ధ శతాబ్దానికి పైగా కుష్టు రోగులకు వైద్య సేవలు అందించింది. అనాథ రోగుల్ని అక్కున చేర్చుకుని ఆసరానిచ్చింది. కానీ నేడు ఆ ఆసుపత్రికే సుస్థి చేసింది. మౌలిక వసతులు కరువై రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరిలోని కుష్ఠవ్యాధి నిర్మూలన కేంద్రాన్ని 1962లో ప్రారంభించారు. డెన్మార్క్ దేశ సహకారంతో స్థాపించిన ఈ 11 గదుల ప్రభుత్వ ఆసుపత్రి కుష్ఠరోగులకు ఎంతో మెరుగైన సేవలందిస్తూ వచ్చింది. వ్యాధికి గురైన వారికి చికిత్సతో పాటు శాశ్వత రోగులకు వసతితో కూడిన వైద్యం ఇక్కడ లభించేది. 60 ఏళ్లకు పైగా వేలాది మందికి బాసటగా నిలిచిన ఈ కేంద్రం పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఆసుపత్రిలోని 8 గదులు శిథిలావస్థకు చేరాయి. మిగిలినవి పాడైపోయాయి. పైకప్పు పెచ్చులూడి ఎప్పుడు మీద పడతాయోనని రోగులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వర్షాలు పడితే నీరంతా గదుల్లో పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుష్ఠవ్యాధి నిర్మూలన కేంద్రంలో ప్రస్తుతం 20 పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 20 మంది రోగులు వసతితో కూడిన శాశ్వత చికిత్స పొందుతున్నారు. వీరే కాకుండా చికిత్స కోసం నిత్యం పదుల సంఖ్యలో ఈ కేంద్రానికి వస్తుంటారు. ప్రస్తుతం రోగులకు జిఆర్ఎం ఫౌండేషన్ సహకారంతో వంట మనిషి, సరుకులు సమకూర్చి భోజనాలు పెడుతున్నారు. మిగిలిన సౌకర్యాలు మాత్రం సరిగా లేవు. తాగునీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. మరుగుదొడ్లు అందుబాటులో లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంకులు రాలిపోతాయి. ఏ పెంకి ఎక్కువ పడిపోతుందో మాకు తెలియదు. కుదిలిపోతుంది. కట్లు కట్టిన లేరు. దుఃఖంలాగా ఉంది. ఇది వండలేకపోతాను, చేయలేకపోతాను. పాడైపోతుంది హాస్పిటల్. ఏం చేస్తాము? వండలేకపోతాను, చేయలేకపోతాను. ఇక్కడ మేము 20 సంవత్సరాలని ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఒకటి మట్టుకు వాన పడితే తెల్లారులేసి మేము నీళ్లు తోడుకోవడమే. ఏ రాత్రి మీద ఏ బెడ్డ పడిపోద్దో ఏ రాయి పడిపోద్దో మాకు తెలియదు. మేము తెల్లవారులేసి తోడుకోవడము, ఈ వాన పడితే మంచాల మీద ముసుగు వేసుకొని కూకోవడము. మాకు అది ఇబ్బంది బాబు. మేము ఎక్కడ కూకున్నా మాకు బెడ్లు పడిపోతావేమో, రాళ్ళు పడిపోతావేమో, పాములు మేము కొట్టుకోవడమే. పాములు అన్నట్టు చేరిపోతాన్నవి. బాత్రూమ్లు కూడా మాకు లేవు. అవులకి వీళ్ళకి లేవు. మేడమ్మల గోరక లేవు. ఆ మేడమ్మల గదులు కూడా అలాగే ఉన్నవి. ఆ రాత్రి మీద ఏటు పడిపోతావో తెల్లారులేసి ఎంత పడిపోద్ది గదులు అంట. ఆసుపత్రిలో రోగులకు వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వైద్యుడితో పాటు ఉండాల్సిన 10 మంది సిబ్బందిలో 6 మాత్రమే అందుబాటులో ఉన్నారు. వైద్య అధికారి, 3 స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ మాత్రమే సేవలందిస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్, 2 స్వీపర్ పోస్టులు, ఎంఎన్ఓ పోస్టు ఖాళీగా ఉన్నాయి. చేపలు కూడా కట్ అయిపోయారు. ఈ వాటర్ బాయిల్ కూడా కట్ అయిపోయారు. అక్కడికి ఒక ఆడ మనిషే మిగిలింది. ఇక్కడ సరైన కట్టులు కట్టిన కూడా అందరూ కూడా లేకుండా అయిపోయారు. మళ్ళీ బాబు అక్కడి నుంచి నేను చూస్తానని అనేసి ఆయన ఇక్కడ ఇప్పుడు కానించి ఆయన కుడ్డెత్తాడు. ఆ తర్వాత దాతలు కొంత సహాయం చేస్తున్నారు. గవర్నమెంట్ నుండి ఏమి లేదు బాబు. ఏమైనా మాతలు మాకేదో వస్తే వాళ్ళు ఏ బాధపడి బ్యాండేజ్ కట్టు, ఈ 2 తప్ప అక్కడ ఏమి లేవు. వచ్చి నుండి కూడా ఏది కూడా గవర్నమెంట్ ఆదాయం అసలు రావట్లేదండి. తర్వాత ఏదో మల్లిబాబు గారు ఏదో పుణ్యాన్ని మాకేదో దయచేసి ఏదో కొంచెం ప్రోత్సాహం పెడుతున్నాడు. కానీ వస్తానంటే ఇక్కడ ఫ్యాన్ల ఆధారం లేదు, కరెంట్ లేదు. కరెంట్ కూడా దాతలు కూడా ఎవరో మోటార్ కూడా బాగు చేయించుకుంటారు సొంతంగానే. తర్వాత భోజనం విషయం మాత్రం అసలు గవర్నమెంట్ మాకు ఏమీ పట్టించుకోవట్లేదండి. ఏదైనా మీరు దయించి గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా ఈ బిల్డింగ్ ఏదో కొంచెం ఒక హౌస్ ద్వారా ఎంత కాకపోయినా మాకు ఉండడానికి ఎంతో కొంత సాయం చేసేలాగా హెల్ప్ చేయమని చెప్తాను అంతేనండి. 2 సంవత్సరాలు బట్టి ఇలాగే బాధపడుతుంటే మేడం కూడా ఏదో ఆ మెడిసిన్ ఏదో మాకు చూసి కొంచెం కాపాడుతాను మమ్మల్ని అంతే. ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యుడు కృష్ణమోహన్ తెలిపారు. అయితే మనకేంటంటే ఈ ఆసుపత్రి కొంచెంగా శిథిలావస్థలో ఉంది. ఎందుకంటే కొంచెం పెంకులు పాత బిల్డింగ్ కాబట్టి దీన్ని రెనోవేషన్ చేసి ఉన్నటువంటి సదుపాయాలు, ఇప్పుడు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తే పేషెంట్స్కి బాగుంటుంది, ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా బాగుంటుంది అనేసి మేమందరం అనుకోవడం జరిగింది. దాంతోపాటు రిపేర్స్ అన్నీ కూడా చేసి ప్రభుత్వం వారు ఆదుకోవాలనేసి మెమరాండం అనేది సమర్పించడం జరిగిందండి. గత నెలలో కూడా వారికి గవర్నమెంట్కి ఇస్తే మేము పరిశీలించి పంపిస్తాము అనేసి చెప్పడం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. కుష్ఠవ్యాధి నిర్మూలిద్దాం, కుష్ఠరహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోగుల గుర్తింపుకు ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. అయితే వ్యాధి నిర్మూలనకు అండగా నిలుస్తున్న కుష్ఠవ్యాధి నియంత్రణ కేంద్రాలపైన దృష్టి పెట్టాలని సామాజికవేత్తలు అంటున్నారు.